వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. పన్నీర్ బిర్యానీకి ఆనియను, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, వీటిని మనం మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకున్నది ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి సాహిజీరా, పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, కొన్ని మిరియాలు, ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఈ మిశ్రమంలోకి, మిక్సీ చేసుకున్న మిశ్రమంలోకి వేసుకోవాలి. అలానే ఇందులోకి కొంచెం పసుపు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పెరుగు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇది మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం పన్నీర్ని యాడ్ చేద్దాము. ఇది నేను రెడీమేడ్ బయట నుండి తెచ్చుకున్నాను. మనం ఇంట్లోని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఈ పన్నీర్కి పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని కొంచెం ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి మరలా కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలానే పక్కకు వదిలేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ ఎందులోకి అయితే చేస్తామో ఆ గిన్నె తీసుకోవాలి. నా దగ్గర బిర్యానీ పాట్ లేదు, అందుకని నేను ఈ గిన్నెలో చేసుకుంటున్నాను. ఏదైనా ఒక మందపాటి గిన్నెలో చేసుకున్నా సరే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా నీట్గా సర్దుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని మూత పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం మసాలా సామాన్లు వేసుకొని కొంచెం కొత్తిమీర, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా ఆ ఆయిల్, కొంచెం ఈ వాటర్ని మంచిగా మసాలనివ్వాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఒకసారి కలుపుకొని మంచిగా తిరగబడే వరకు మరగనివ్వాలి. ఇలా ఎసరు అనేది తిరగబడేటప్పుడు నేను ఆల్రెడీ బాస్మతి రైస్ తీసుకొని ఇలా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనం ఎసరులోకి వేద్దాము. ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని రైస్ ఒక 80% బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా రైస్ ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని మొత్తాన్ని మనం లేయర్స్ లాగా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ గ్రేవీ ఉంది కదా, దాంట్లోకి మనం ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన రైస్ ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర, అలానే
ఫ్రైడ్ ఆనియన్స్, ఒక నిమ్మ చెక్క, పిండుకొని దీనిపైన నేను నెయ్యిని కాసుకొని అందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఇలా పైన ఒక లేయర్ లాగా వేసుకుంటే మనం ఫుడ్ కలర్ని యాడ్ చేయకుండానే రైస్ అనేది మంచిగా మనకి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా మనకి ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఫుడ్ అనేది మంచిగా రెడీ అయింది. ఇప్పుడు ఇది మనం ఒక 10 నిమిషాలు అలానే ఉంచుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం ఫుడ్ కలర్ని కూడా ఏమీ యూజ్ చేయలేదు. పసుపుని యాడ్ చేసుకొని మనం నెయ్యిలోని పసుపుని కలుపుకొని వేసుకున్నాము. కానీ ఫుడ్ కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇది న్యాచురల్ కూడా. ఇది ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.